జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎవరికి వారు మేము గెలుస్తాం అని ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. అదేవిధంగా మీరు కూడా మీ కార్యకర్తలతో మిమ్మల్ని అభిమానించే వాళ్ళతోటి కూడా మహిళలతోటి ఇంటింటి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అయితే ఇక్కడ గెలిచేది ఎవరు, 14వ తారీఖున ఎవరిని ఆ విజయం వరించబోతుంది అని అంటే మీరేం చెప్తారు? ఇప్పుడు ఏ పార్టీ నాయకులకు ఆ పార్టీ గెలుస్తున్నామన్న నమ్మకమే ఉండాలి. ఆ నమ్మకం లేకపోతే ఎవరు గెలవలేరు. సో మాకైతే ఇది ఆల్రెడీ మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ సీటే. గతంలో కూడా మా గోపీనాథ్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు. అదే వేవ్తో మేము కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా వారు బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తా అని అంటున్నారు. అది ఎందుకు చేస్తా అంటున్నారు? 2 years నుంచి కాంగ్రెస్ పార్టీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు, ఎటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వలేదు, చేయలేదా? ట్రూగా చేయలేదు. వాళ్ళు ఏమంటారు అంటే మీటింగ్లలో రోడ్ షోలో చేసేటువంటి ప్రచారం చేసేటువంటి క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది, అధికారంలో ఉన్నది మేమే, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు, 1,00,000 ఓట్ల మెజారిటీ మాకు వస్తుందని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంకొక మాట కూడా ఉన్నారు, మీరు అది వినలేదు అనుకుంటా. వారు ఏమన్నారంటే ఒకవేళ బీఆర్ఎస్కి ఓటేస్తే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయి అంటున్నారు. ఎందుకు ఆగిపోతే, ఏ విధంగా ఆగిపోతే అంటే జూబ్లీహిల్స్ ఒక్క బై ఎలక్షన్లు ఆయన ఓడిపోతే ఆయన సీఎం పదవి పోతుందా? ఇది మాకు అర్థం కాదు. ఎందుకంటే ఆల్రెడీ చాలా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది ఆల్రెడీ అనుకోకుండా మా పార్టీకి సంబంధించిన చనిపోవడం వల్ల వచ్చిన ఎన్నిక. అండ్ హైదరాబాద్లో ఓవరాల్గా బీఆర్ఎస్కే గట్టి పట్టు ఉంది, అది అందరికీ తెలిసిన విషయమే. జూబ్లీహిల్స్లో ఎక్కడ కూడా ఎటువంటి హామీలు నెరవేర్చలేదు. కేవలం ఇక్కడే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా ఆయన ఏ హామీలు నెరవేర్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 గ్యారంటీలో అర గ్యారంటీ, హాఫ్ గ్యారంటీ అది కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ చేయలేదు. అది కూడా ప్రజలకి ఒక చావులాగా అయిపోయింది. ఇప్పుడు మొన్న మనం చేవెళ్ళ రోడ్ యాక్సిడెంట్ చూసుకోవచ్చు. ఫ్రీ బస్ అని చెప్పేసి మహిళలు విపరీతంగా స్ట్రెంత్కి మించి దాంట్లో ట్రావెల్ చేస్తున్నారు. అక్కడ ఒక 50 మంది ఎక్కాల్సిన దగ్గర 100 మంది 90 మంది ఎక్కి ఓవర్లోడ్ అయ్యి యాక్సిడెంట్స్కి కారణాలు ఇప్పుడు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయింది. ప్లస్ మోర్ ఓవర్ 2 years నుంచి ప్రభుత్వం ఉండి అక్కడ రోడ్లు పట్టించుకోకుండా అండ్ ఓవర్లోడ్ వెహికల్స్ని ట్రావెల్ చేసేది. ఇవన్నీ ఎవరి ఫెయిల్యూర్? కేవలం ఇదే కాదు, మొన్న రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రచారంలో రేవంత్ నగర్ దగ్గర నెక్స్ట్ డే మార్నింగే 5 o'clockకి జిహెచ్ఎంసీ కార్మికురాల మీద అత్యాచారం జరిగింది. ముఖ్యమంత్రియే హోమ్ మినిస్టర్గా ఉన్నారు. మరి అదే ముఖ్యమంత్రి దగ్గర ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంది. మళ్ళీ అదే గురుకురాలలో చాలామంది విద్యార్థులు రేసుకొని చనిపోతున్నారు, తిండి సరిగ్గా లేదని చెప్తున్నారు. అండ్ ప్లస్ మున్సిపల్ శాఖ మంత్రి కూడా వారే. మరి నిన్న మాట్లాడుతూ వాళ్ళు చెత్త గురించి మాట్లాడుతున్నారు. అరే చెత్త ఎత్తాల్సింది నువ్వే కదరా నాయన, నువ్వే కదా మున్సిపల్ శాఖ మంత్రి. మా ప్రభుత్వం ఎప్పుడో 2 ఏళ్ల కిందనే అయిపోయింది. నువ్వున్నావు 2 years నుంచి నీ పనులు నువ్వు చక్కగా చేయక మళ్ళీ ఇంకా కూడా మా గత మున్సిపల్ మంత్రి కేటీఆర్ మీద పడి ఏడవడం ఏందో మాకు అర్థమవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి ఒక సీఎం హోదాలో ఉండి కేటీఆర్పై చేసినటువంటి వ్యాఖ్యలని ఎలా తీసుకుంటారు? ఎందుకంటే తను కేటీఆర్ గతంలో ఐటీ శాఖ మాత్యులుగా పనిచేసారు. ఇప్పుడు గెలిచినటువంటి కేటీఆర్ వీళ్ళని ఇలాంటి మాట ధోరణి, మాట్లాడే పద్ధతిని ప్రజలు ఎలా తీసుకుంటారని వాళ్ళు భావిస్తున్నారంటే మీరేం చెప్తారు? వారు మాట్లాడిన మాటలు మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. అట్లా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి వారు అట్లా మాట్లాడడం కరెక్ట్ గారు. వారి పదవికే అది మచ్చ తెచ్చే విధంగా వారు మాట్లాడుతున్నారు. కనీసం మాకు తెలిసిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి అసలు గౌరవం లేదు. ఆ కుర్చీకి ఉన్న గౌరవాన్ని కూడా ఈయన మాటలతోని తీసేస్తున్నారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చూసిన ముఖ్యమంత్రిలో ద వరస్ట్ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి. అంటే ఎటువంటి హామీలు నెరవేర్చకుండా అన్ని అబద్ధపు మాటలు చెప్పు, చిల్లర మాటలు మాట్లాడుతూ ప్రజలకి మంచి మెసేజ్ ఇవ్వకుండా అదే ప్రజల దగ్గరకు వచ్చి తొక్కుతా, పండబెట్టి, పేగులు మెడలు వేసుకుంటా, చెత్త నా కొడుక, ఇవన్నీ ఎందుకు? ఎవరికి ఏం మెసేజ్ ఇస్తున్నావు? ఒక స్థాయిలో ఉండి నీకే కానివ్వండి, చైర్కే కానివ్వండి రెస్పెక్ట్ వచ్చే విధంగా మాట్లాడు. నువ్వు అక్కడ వచ్చి నువ్వు ప్రచారంలో నువ్వు చేయాల్సిన పని ఏంది? నువ్వు 6 గ్యారెంటీలు ఇచ్చినా అన్నావు కదా, 6 గ్యారెంటీలు ఎంతమంది లబ్ధిదారులకు పోయినాయి? ఎంతమందికి నువ్వు ఎన్ని కోట్ల నిధులు ఇచ్చినావు? అంటే ఏం అభివృద్ధి చేసినావు? గది మాట్లాడు. మేము అదే కదా చేస్తున్నాము, 10 ఏళ్ల పాటు మేము చేసిన అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాము. ప్లస్ నువ్వు ఇస్తా అన్న హామీలు ఇవ్వలేదని చెప్పేసి ఏలెత్తి చూపిస్తున్నాం. అంతకుమించి నిన్ను వ్యక్తిగతంగా ఎక్కడ కూడా కించపరిచి మాట్లాడతలేదు. కానీ నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మున్సిపల్ శాఖ కూడా నీ దగ్గరనే ఉంది. 2 years నుంచి నువ్వేం చేసినావు? ఒక చెత్త తీసి పక్కకు పెట్టలే. నీ మైండ్లో, నీ నోట్లో ఉన్న చెత్తనంతా బయటికి పడేస్తేనే అప్పుడు దాకా ఈ మోరోవర్ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ మేము ఇంటికి పోయినప్పుడు అసలు ఏందమ్మా తెలంగాణ ఇట్లా అయిపోయింది అని అంటే, ఇక మీరే చెప్పాలంటే మనకి దరిద్రం పట్టింది, రేవంత్ రెడ్డి అనే దరిద్రం పట్టింది. ఆ దరిద్రం పోయిన రోజే తెలంగాణ బాగుపడుతుంది, అప్పుడు దాకా బాగుపడదు. అనవసరంగా నమ్మి ఓట్లు వేసిర్రు.
ప్రజలు వారి చెప్పులతో వాళ్ళు కొట్టుకునే విధంగా కూడా రేవంత్ రెడ్డి పరిపాలన కనిపిస్తుంది. ఇప్పుడు మాత్రం అట్లా లేదు. డెఫినెట్గా మేము బీఆర్ఎస్ని గెలిపించుకుంటాం. మళ్ళీ వాళ్ళ మెడలోంచి మేము మాకు ఇస్తాన్న హామీలు నెరవేర్చేదాకా కూడా బీఆర్ఎస్ పోరాడడానికి మేము అందరం ఆ స్ట్రెంత్ ఇస్తామని చెప్పి జూబ్లీహిల్స్ ప్రజలైతే మాకు చెప్పడం జరుగుతుంది. గతంలో మాగంటి గోపీనాథ్ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పరిస్థితి. ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఏం డెవలప్మెంట్ చేశాడు అని అంటే, ఇక్కడ మీరు ఇంటింటికి ప్రచారానికి వెళ్తున్నారు కాబట్టి అక్కడ ప్రజలతోటి మమేకమై ఉంటున్నారు. వాళ్ళ నుంచి వస్తున్నటువంటి స్పందన ఏ విధంగా ఉంది మీ మాటల్లో? ఇప్పుడు 3 సార్లు ఎమ్మెల్యే ఈజీగా గెలవరు. ఆయన అభివృద్ధి చేసిండ్రు కాబట్టి 3 సార్లు జూబ్లీహిల్స్ ప్రజలు వారు ఆదరించిండ్రు. క్లియర్గా అక్కడ పోయి చూస్తే, ప్రతి దగ్గర పోయి చూసినా వారు ఆనవాళ్ళు. మీరు స్వయంగా రండి. ఒక్కటి క్లియర్గా చెప్పొచ్చు ఏంటంటే, ఇన్ కేస్ ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రజలు బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలి, కాంగ్రెస్ ఎందుకు ఓటేయద్దు అని అంటే, ఇదే నవీన్ యాదవ్ గారిది చరిత్ర తెలవాలంటే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి పోతే వాళ్ళ హిస్టరీ వస్తుంది. గోపీనాథ్ గారికి ఓటు వేయాలంటే అక్కడికి పోయి శిలాపలకాలు చెక్ చేస్తే వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కనిపిస్తాయి. సో ఈ డిఫరెన్స్ బేస్ మీదనే జూబ్లీహిల్స్ ప్రజలు బీఆర్ఎస్కి శిలాపలకాలు, కొంతమంది ఏంటంటే శిలాపలకాలు ఉంటాయి అక్కడ డెవలప్మెంట్ అని అంటే మీరేం చెప్తారండి? డెవలప్మెంట్ జరిగింది కదా. ఇప్పుడు అక్కడ ఒక వాటర్ ట్యాంకర్ కట్టారు ఆయననే, అంబేద్కర్ భవనాన్ని కట్టారు, రోడ్లు వేయడం జరిగింది, థీమ్ పార్క్స్ చేసిండ్రు, ఎంతోమందికి వెల్ఫేర్ స్కీమ్స్ అందించినారు. కళ్యాణలక్ష్మి స్కీమ్స్ అన్నీ కూడా ఏవైతే గత ప్రభుత్వం ఇచ్చిందో వాటితో పాటు పర్సనల్గా వీరు చాలామంది మహిళలకు చీరలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వంకి సంబంధం లేకుండా బతుకమ్మ టైంలో, బోనాల పండుగ టైంలో, ఇతర తెలంగాణ పండగల టైంలో అన్నీ తానై జూబ్లీహిల్స్ ప్రాంతంలో కొన్ని మహిళల గురించి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసి పర్సనల్గా వారి ఇంటి నుంచి గిఫ్ట్లు అందించడం జరిగింది. ఏ ఇంటికి వెళ్ళినా కూడా గోపీనాథ్ గారు ఇచ్చిన గిఫ్ట్ అమ్మ ఇది. ఏ ఇంటికి మీరు ఓన్లీ చీర కట్టుకుంటే ఇది గోపీనాథ్ గారు ఇచ్చిన చీర అని చెప్తున్నారు. ఆడ కుక్కర్ చూపించి గోపీనాథ్ అన్న ఇచ్చిన కుక్కర్ అన్న, వాచ్ చూపించి గోపీనాథ్ గారు ఇచ్చిన, అట్లే అంటే ప్రభుత్వంకి సంబంధం లేకుండా వ్యక్తిగతంగా వారు చేసిన అభివృద్ధి కూడా ఉంది, వారు చేసిన వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. అండ్ అట్లానే ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా క్లియర్గా కూడా కనిపించడం జరుగుతుంది. సో డెఫినెట్గా వాళ్ళు ఓటు వేస్తా అని చెప్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఒక మహిళ నుంచింది, ఆ మహిళకు అండగా మేము నుంచోవాలి. మాకు ఆల్మోస్ట్ 15 ఏళ్ళ పాటు గోపీనాథ్ గారు డెవలప్మెంట్ చేసిండ్రు. వారికి రుణం తీసుకునే విధంగా ఇప్పుడు గోపీనాథ్ గారు మిస్సెస్ నుంచున్నారు కాబట్టి వారికి అండగా మేము ఉండి వారిని గెలిపించుకోవడానికైతే మేము సిద్ధంగా ఉన్నామని జూబ్లీహిల్స్ ప్రజలు ఎక్కడ పోయినా కూడా అసలు రాకండి అమ్మా, మేమైతే మిమ్మల్ని గెలిపించుకోండి, మీరు ఇంట్లో కూర్చొని గెలవచ్చు అని చెప్తారు. ఎంత అట్లా అనుకున్నంత మాత్రమే మేము కూర్చోవాలి, ఏదైనా కూడా ఫైట్ చేయాల్సిందే. వీరు చేస్తున్న అరాచకం, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాన్ని ప్రజలకు చూపించడానికి మేమందరం కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాం. ఇంకో మాట కూడా ఏమంటారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు మాగంటి సునీత గోపీనాథ్ ఒక మహిళ, తనకు రాజకీయ అనుభవం లేదు అని అంటున్నారు. మీరు కూడా మహిళ కార్పొరేటర్గా ఉన్నారు, బాధ్యతలు చేపడుతున్నారు, ఎలా అంటారు ఈ మాటల్ని కాంగ్రెస్ పార్టీ లీడర్లకి? మీరు ఏం చెప్తారు? మరి పోయి రేవంత్ రెడ్డి కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, మీనాక్షి నటరాజన్ని ప్లస్ సోనియా గాంధీని, ప్రియాంక గాంధీని మీరు ఎందుకు రాజకీయం చేస్తారు, పోయి ఇంట్లో కూర్చొని మీకు చేత కాదు, మీకు నాయకత్వం రాదని చెప్పి ఫస్ట్ వాళ్ళ నాయకత్వంని అడిగితే బెటర్ ఏమో అక్కడ. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆ నాయకత్వం కిందనే పనిచేస్తున్నారు. మరి అప్పుడు గుర్తు రాలేదు, ఇప్పుడు ఏదో మహిళ బయటికి వచ్చి ప్రచారం చేస్తుంటే అట్లా అంటే మీ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా చాలామంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరినీ కనిపిస్తలేరా అంటే? అదే అంటున్నాం, మహిళలను చిన్న చూపు చూసే కల్చర్ అనేది కాంగ్రెస్ పార్టీకే సాధ్యం. చాలా సందర్భాలలో మహిళలని కించపరిచిండ్రు, అసెంబ్లీలో కించపరిచిర్రు, రోడ్ల మీద కించపరిచిర్రు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతురు. ఒక భర్త కోల్పోయి 6 నెలలు కూడా కాలేదు, ఆమె వారి భర్త ఆశయాలను నెరవేర్చడానికి, జూబ్లీహిల్స్ ప్రజలకు అండగా ఉండడానికి బయటికి వచ్చి వారికి సపోర్టివ్గా ఉంటా అంటే దాన్ని కూడా రాజకీయం చేసి వారు కొన్ని సందర్భాలలో వాళ్ళ భర్తని, ఎందుకంటే అది కూడా కార్యకర్తల సమావేశంలో కొద్దిగా ఎమోషనల్ అయ్యే సందర్భాలు ఉన్నప్పుడు ఆ కన్నిటినీ కూడా రాజకీయం చేసి చిల్లర మాటలు మాట్లాడి వారిని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసి ఇప్పటికి కూడా ఇక్కడ క్లియర్గా ఇద్దరు ఆడపిల్లలు ప్లస్ వాళ్ళ మదరు, వాళ్ళ సన్, నలుగురు కలిసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తిరుగుతుంటే ఎక్కడికక్కడ అడ్డుకొని వాళ్ళ మీద కేసులు పెట్టి అంటే క్లియర్గా కనిపిస్తుంది. అసలు వాళ్ళు కూడా ఎక్కడ కూడా నవీన్ యాదవ్ గురించి మాట్లాడతలేరు, ఎక్కడ కూడా వాళ్ళు అంటే వాళ్ళ లైన్ క్రాస్ అయ్యి పనిచేస్తలేరు, కేవలం వెళ్తున్నారు. మాకు సపోర్ట్ చేయండి, ఓటు కూడా అడగట్లేదు వాళ్ళు, జస్ట్ మాకు సపోర్ట్ చేయండి, మా ఫాదర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మీకు తెలుసు, మీరు మాకు సపోర్ట్ చేయండి, మమ్మల్ని బ్లెస్ చేయండి, ఇది మాత్రమే, ఈ 2 మాటలు మాత్రమే మాట్లాడుతూ. కానీ వారిని కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఆ చిన్నపిల్లలు వాళ్ళ అమ్మ గెలుపు కోసం కృషి చేసి వాళ్ళ ఫాదర్ ఆశయాలు నెరవేర్చాలా, ప్రజలకి ఇన్నేళ్ల పాటు అండగా ఉన్నారు, సడన్గా ఆయన చనిపోయినారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఆగం కావద్దు,
గెలిస్తేనే మేము అండగా ఉండగలుగుతాం కాబట్టి సో ప్రజలు కూడా అదే విధంగా కూడా వాళ్ళు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారైతే క్లియర్గా కనిపిస్తుంది. సాధారణంగా ఒక ఇంట్లో మహిళ తన భర్తను కోల్పోయినప్పుడు ఎవరైనా కూడా ఇంట్లో ఉంటారు, తను శోకసంద్రంలో మునిగిపోతున్నటువంటి పరిస్థితి. కానీ ఒక నెల 15 రోజులు 2 నెలల కాల వ్యవధిలోనే తను ప్రజల్లోకి వచ్చి ఇట్లా ప్రచారం చేసుకుంటూ ప్రజలకు ఏదో చేయాలని ముందుకొస్తున్నటువంటి ఈ నేపథ్యంలో తను వస్తుంది అని అంటే ప్రజలు ఏం అర్థం చేసుకుంటారు అని అంటే ఏం చెప్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వారిని చూడంగానే చాలామంది ఎమోషనల్ అవుతున్నారు. అరే ఒక ఇంటి ఆడబిడ్డ భర్తను కోల్పోయింది, ఒక్కడిది మా గురించి ఇట్లా తిరుగుతుంది, మా గురించి నిలబడడానికి వచ్చింది అని చెప్పేసి వాళ్ళు కంటతడి పెట్టుకుంటున్నారు. అక్కడ పోయి ఈమెకి ఎంత బాధ ఉన్నా, సునీతమ్మ గారికి ఎంత బాధ ఉన్నా దాన్ని దిగమింగుకొని అదే ప్రజలకి మీరేం బాధపడకండి, గోపన్న ఎట్లయితే మిమ్మల్ని చూసుకున్నాడో, గోపన్న మేము మీకు అండగా ఎట్లయితే నిలబడ్డారో వారి ఆశీర్వాదంతో నేను అట్లాగే ఉంటా, నేను అట్లాగే నిలబడతా, మీకు ఎక్కడ ఆపద వచ్చినా ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఒక ఫోన్ చేసినా రాత్రైనా పగలైనా ఏ సమయమైనా కూడా సంబంధం లేకుండా మీకు అవసరం వచ్చినప్పుడు నేను నించుంటా అని చెప్తారు. అంత హెవీ పెయిన్తో కూడా వారు అట్లా మాట్లాడడం అనేది ఆమెకే సాధ్యం, నిజంగా ఏ మహిళకైతే సాధ్యం కాదు. వారు సంకల్పం గొప్పది, ప్రజలకి మంచి చేయాలన్న ఇంటెన్షన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎవరైనా కూడా నాకెందుకు, నాకే అవసరమా అని అనుకుంటే వాళ్ళు రారు. కానీ ఆల్రెడీ 3 టర్మ్స్ ఎమ్మెల్యేగా ఉన్నారు, వారు ఇంకా చేయాల్సిన ఆశయాలు ఎన్నో ఉన్నాయి, దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి సునీతమ్మ గారు వచ్చారు. వారికి సపోర్టివ్ వాళ్ళ పిల్లలు ఉన్నారు, వారికి సపోర్టివ్గా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు, వారికి సపోర్టివ్గా జూబ్లీహిల్స్ ప్రజలు ఉన్నారు. సో November 11th రోజున ఖచ్చితంగా మంచి రిజల్టే ఇస్తారు, సునీతమ్మని గెలిపించుకుంటారు, ప్రజలు వారికి అండగా ఉంటారు, వీరు వారికి ఉంటారు, వారి వీరికి ఉంటారు. సో అది మాకు కేటీఆర్ చేస్తున్నటువంటి రోడ్ షోకి మీరు మీ వంతు నేను సైతం అంటూ మీరు మీ ఖాందాన్, మీకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులతోటి కార్యకర్తలతోటి మిమ్మల్ని అభిమానించేటువంటి మహిళలతోటి కూడా మీరు చేస్తున్నటువంటి ప్రచారం అక్కడ విశేష స్పందన వస్తున్నటువంటి కేటీఆర్ రోడ్ షోలలో అంతమంది జనాలు వచ్చినప్పుడు కేరింతలు కొట్టినప్పుడు కేటీఆర్ కావచ్చు, మీ పక్కన ఉన్నటువంటి మీ కార్యకర్తలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, ఏం మాట్లాడుకుంటున్నారు అసలు జనరల్గా బీఆర్ఎస్ పార్టీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు? ఇది చాలామంది వాళ్ళు చాలా రిగ్రెట్ అవుతున్నారు. అనవసరంగా మేము కాంగ్రెస్కి సపోర్ట్ చేసినాం, ఊర్లలో అంటే హైదరాబాద్ ప్రాంతంలో మాత్రం బీఆర్ఎస్కి సపోర్ట్ చేసిండ్రు, బట్ ఊర్లలో ఇట్లా చేసిండ్రే, వాళ్ళు చేసిన తప్పుకి మేము అనుభవిస్తున్నాం కదా. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ మాకు ప్రచారం చేస్తారు, మేము చేసిన తప్పు మీరు చేయకండి అని చెప్తున్నారు. సో మాకు తెలుసు ఆల్రెడీ బీఆర్ఎస్ చేసిన మంచి పనులు మాకు తెలుసు కాబట్టి మేము బీఆర్ఎస్ని గెలిపించుకున్నాం. సో ఇప్పుడు కూడా అదే పని చేస్తాం, ఇప్పుడు ఇంతగానం కష్టపడాల్సిన అవసరం లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ప్లస్ నిరంతరం కోరుకుంటున్నారు, అరే కేసీఆర్ గారు ఉంటే బాగుంటుండే కదా, మాకు ఈ ఇబ్బంది ఉండకపోతుండే, మాకు ఈ ఆపద రాకపోతుండే, మేము ఇంత ఏమంటారు ఇంత దయనీయ పరిస్థితిలో ఉండకపోతుండే కదా. ఎందుకంటే రాష్ట్రం అయితే క్లియర్గా ఆగమైపోయింది, ఎక్కడ కూడా ఏ రంగం కూడా ముందుకు వెళ్ళట్లేదు, భద్రత కరువు అయిపోయింది, పొద్దున లేదు, సాయంత్రం లేదు, రాత్రి లేదు, మహిళలు బయటికి రావాలంటే చాలా భయపడే పరిస్థితి ఉంది. ప్రజల దాకా ఎందుకండి, పోలీస్ ఆఫీసర్స్కే సెక్యూరిటీ లేదు. నిన్నగాక ముందు ఒక డీసీపీ గారి మీద కాల్పులు జరిగినాయి. అసలు ఎటు పోతుంది రాష్ట్రం, ఏమైపోతుందో అర్థం అవ్వట్లేదు. చాలామంది మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, ప్లస్ చైన్ స్నాచింగ్స్ జరుగుతున్నాయి, ఈవ్ టీజింగ్లు జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా కూడా ఒక ముఖ్యమంత్రి పట్టించుకోకుండా ప్రచారంకి వచ్చి ఇన్ని ఇన్సిడెంట్స్ అవుతుండే ఒక రివ్యూ మీటింగ్ సరిగా పెట్టాడు. ఎడ్యుకేషన్ సంబంధించినది రివ్యూ మీటింగ్, మున్సిపల్ శాఖ మంత్రికి సంబంధించి ఒక రివ్యూ మీటింగ్ పెట్టాడు, హోమ్ మినిస్టర్గా ఉండి ఒక రివ్యూ మీటింగ్ పెట్టాడు. మళ్ళీ వచ్చి ప్రచారంలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, అక్కడ ఉన్న ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఆయన కేసీఆర్ గారు ఏదైతే హైదరాబాదితులు ఆ కన్నీళ్ళు చూసి వాళ్ళు బాధపడుతున్నారు. రేపు పొద్దున మేము కాంగ్రెస్కి అయితే వేస్తే మేము మా ఇంటికి బుల్డోజర్ వెల్కమ్ చేసుకున్నట్టు అయిపోతుంది. సో ఖచ్చితంగా మేము అయితే కాంగ్రెస్కి వేయము, బీఆర్ఎస్కే ఓటేస్తాము, బీఆర్ఎస్నే గెలిపించుకుంటాము, రేవంత్ రెడ్డికి చెప్పుతోని కొట్టే విధంగా రిజల్ట్ చూపిస్తామని చెప్పి ప్రజలు అక్కడ మాట్లాడుకోవడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి కొన్ని సందర్భాల్లో రోడ్ షోలో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ని ఓడిపించినట్టయితే, ఓట్లు వేయకుండా ఉన్నట్లయితే పథకాలు ఆపేస్తానని ఒక మాట అన్నారు. అదేవిధంగా నవీన్ యాదవ్ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నా కుడి భుజం అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి మాటలు అన్నప్పుడు ఆ ప్రజలు ఎలా తీసుకుంటున్నారు? ప్రజలు వారిని ఈ మాటలు కుడి భుజం అని అన్నప్పుడు ఏమైనా ఓట్లు మళ్ళీ అవకాశం ఏమైనా ఉందా? ఓట్లు అయితే ఇక్కడ పోవు, ఏదున్నా కూడా బీఆర్ఎస్కే ఉంటాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం మూర్ఖత్వమే అనిపిస్తుంది. ముఖ్యమంత్రి అండి ఆయన,
ఈ జూబ్లీ హిల్స్ వేరే రాష్ట్రంలో లేదు, వేరే దేశంలో లేదు, హైదరాబాద్లో ఉంది, ఒక నియోజకవర్గం అది. ఇప్పుడు ఇన్ కేస్ ఆయన కోటేయకపోతే ఎంత బ్లాక్మెయిల్ చేసే రాజకీయం ఇది. ఈసీ సుమోటోగా తీసుకోవాలి డైరెక్ట్గా. దీన్ని కూడా ఏం తెలియనట్టు వాళ్ళు ఉండడం అనేది కూడా ఆశ్చర్యంగా ఉంది. ఒక ముఖ్యమంత్రి వచ్చి ప్రచారం చేస్తూ బీఆర్ఎస్కి ఓటేస్తే అంటే ఏ విధంగా ఆయన అంటున్నాడో కూడా అర్థమయ్యే పరిస్థితి లేదు. ఈ మాటలకి ప్రజలు భయపడతారని వాళ్ళ అపోహన లేకుంటే వాళ్ళ ఆలోచన? భయపడరు, ఏం కాదు, ఉల్టా రేవంత్ రెడ్డిని భయపెట్టే విధంగా కూడా జూబ్లీహిల్స్ ప్రజలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో మాకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఈయన లాస్ట్ ఆయుధం ఆయనకి. ఎందుకంటే ఆయన ఇది చేసినా అని అడిగి ఓట్లు అడిగే పరిస్థితి లేదు కాబట్టి మీరు వేయకపోతే ఆగిపోతే అని అంటున్నారు. ఆయన సొమ్ము కాదు, ఆయన ఇంట్లో నుంచి ఇస్తలేడు. మొత్తం హైదరాబాద్ ప్రజలు ట్యాక్స్లు కడితే ఆ రూపంగా నువ్వు చేస్తున్న సంక్షేమ పథకాలు అవి, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అవి ఏదో నీ ఇంట్లో నుంచి నీ అన్నదమ్ములు ఏదో పెడితే నీ ఆస్తులు ఏదో కరిగించి ప్రజలకి పెడుతున్నట్టు మాట్లాడుతున్నావు. కానీ ప్రజలకు అర్థమైంది డెఫినెట్గా ఏ రిజల్ట్ ఇవ్వాలో వాళ్ళు డిసైడ్ అయి ఉన్నారు. ఖచ్చితంగా రేపు November 11th రోజు కనిపిస్తుంది. అండ్ ఆయన ఆ రిజల్ట్ తోటి ఆయన ఖచ్చితంగా పాతాలకైతే వెళ్ళిపోతాడు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంటే ముస్లిం మైనారిటీ క్రిస్టియన్ ఓట్లు చాలా ఉంటాయి. ఇదే క్రమంలో 2.5 ఏళ్ల క్రిందట ఇప్పటివరకు క్యాబినెట్ మినిస్టర్గా ఇయ్యనటువంటి ముస్లిం మైనారిటీకి ఇప్పుడు అనౌన్స్ చేయడానికి గల కారణం ఏంది అంటే ఏం చెప్తారు? ఈ 2 years నుంచి మైనారిటీస్ ఎక్కడ గుర్తు ఆయనకు రాలేదు. ఇప్పుడు కేవలం ఆయన స్వార్థం కోసం ఎమ్మెల్సీ హజారుద్దీన్ గారిని యాక్చువల్గా అయితే ఎమ్మెల్యే చేయాలి జూబ్లీహిల్స్కి. కానీ ఆ టికెట్ తప్పించి వేరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి బీసీ నాయకుడు అని చెప్పేసి నవీన్ యాదవ్ గారికి ఇచ్చిండ్రు. మైనారిటీ గురించి ఎటువంటి పట్టింపు లేదు. జూబ్లీహిల్స్ ప్రాంతంలో 1,00,000కి పైగా మైనారిటీ ఓట్లు ఉన్నాయని అవి ఆయన వైపు రాబట్టుకోవడానికి మినిస్టర్ పోస్ట్ అనేది హజారుద్దీన్ గారికి ఇచ్చిండ్రు. ఆ మినిస్టర్ పదవి ఇస్తే మైనారిటీకి ఏమైనా వస్తుందా? ఏం రాదు కదా. ఆయన ఇస్తాన్న హామీలు నెరవేర్చాలి. మైనారిటీస్కి ఇస్తాన్న ఎన్నో సంక్షేమ మైనారిటీ ఓట్లు ఎటు పడతాయంట? ఖచ్చితంగా బీఆర్ఎస్కే పడుతుంది. ఎవరు గెలుస్తారు? ఎక్కడ పోయినా కూడా మైనారిటీస్ చెప్పేది కేసీఆర్ గారు రావాలా, మాకు షాదీ ముబారక్ ఇచ్చిండ్రు, మాకు మా పిల్లలు చదువుకోవడానికి రెసిడెన్షియల్ స్కూల్స్ ఓపెన్ చేసిండ్రు, మాకు మైనారిటీ లోన్ ఇచ్చిండ్రు, అట్లా చెప్పుకుంటా ఎంతో చాలా పెద్ద లిస్ట్ ఉంది. అవన్నీ కూడా మైనారిటీ సోదరులు ఇప్పుడు గుర్తు చేసుకొని మళ్ళీ కూడా కేసీఆర్ గారు రావాలని చెప్పి కోరుకుంటూ ఖచ్చితంగా సునీత గారు కోటేస్తామని చెప్పేసి ఘంటాపదంగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. 14వ తారీఖు రిజల్ట్ ఎవరి పరంగా వస్తుందని అనుకుంటారు? ఎవరు ఇక్కడికి మళ్ళీ మీరు వస్తారు, ఇక్కడ జరిగే సెలబ్రేషన్స్లో మీరు కూడా విజువల్స్ తీసుకుంటారు, అవన్నీ కూడా మీ ఛానల్లో ప్లే చేస్తారు. ఇదే ఫైనల్. ఇంకా మార్చేది లేదు, తీర్చేది లేదు. ఖచ్చితంగా ఆ రోజు వచ్చి మీరు ఇక్కడికి వచ్చి విజువల్స్ అయితే తీసుకోవాల్సింది. శ్యామల గారి మాట శాసనమా? ఖచ్చితంగా నాది కాదు, జూబ్లీహిల్స్ ప్రజల మాట శాసనం.